అవును. హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్ అలా బయటికి వెళ్తున్నాం. హైటెక్ సిటీ, దుర్గం చెరువు ఒక ట్రిప్ వేసుకొని వస్తాం. మా మమ్మీ మా డాడీ సో హైదరాబాద్కి వచ్చారు. సో వీకెండ్ అలా బయటికి వెళ్తున్నాం, అక్కడ కలుద్దాం. ఇప్పుడే దుర్గం చెరువు వచ్చాము. ఎక్కడికో కాదు, దుర్గం చెరువుకే వచ్చాము. మళ్ళీ ఆఫీసులు డైలీ ఆఫీస్కి వస్తాము, అలానే వచ్చాము ఈరోజు కూడా. ఈ సైడ్ వెళ్తే నా ఆఫీసు, ఈ సైడ్ వెళ్తే సల్విన్ ఆఫీస్. ఇవాళ దుర్గం చెరువులో ఎంట్రీ ఫ్రీ. తెలీదు అక్కడ ఫ్రీ అని చెప్పి ఉంది. వచ్చేసాం లోపలికి. వస్తున్నామని చెప్పేసి ఫ్రీ మాకు. అవును, 10 రూపీస్ సేవ్ చేశారు. ఇంతకుముందు టికెట్స్ ఉండేవి, మేము సల్విన్ బ్లాగ్స్ నుంచి వస్తున్నాము అని చెప్పేసరికి మేడం మీకు ఫ్రీగా పంపిస్తాం మేడం అని చెప్పేసి నలుగురికి టికెట్స్ ఇవ్వలేదు. మేడం మీరు రావడమే గ్రేట్, అసలు మొత్తం షూట్ చేయండి, దుర్గం చెరువుకి ఎవ్వరు రావట్లేదు, మీరు షూట్ చేసి పెట్టండి అని చెప్పేసి చెప్పాడు. సరే అని షూట్ చేస్తున్నాం. స్పీడ్ బోట్ తీసుకున్నాము. నాకేమో చాలా భయం, అసలు ఎలా ఉంటుందో ఏంటో, కానీ మా హస్బెండ్ తీసుకున్నారు. మెల్లగా తోలమని చెప్పమన్నారు ఎక్కిన వెంటనే. వాళ్ళు మళ్ళీ పడేశారనుకోండి, ఇవే జతలు ఉన్నాయి. ఇంకా అది కూడా మురికి కాలువలాగా ఉంది అది వాటర్. నాకు అసలు చిరాకు. చూద్దాం ఎలా తోలుతాడో. ఏదో గోవాలో పోతున్నట్టు. గోవాలో అయినా నీళ్లు బాగుంటాయి, ఇక్కడ వాటర్ చాలా చండాలంగా ఉన్నాయి, మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. జస్ట్ రైడా.
స్పీడ్ బోట్ जी लेट्स राइड राइड బోట్లో వెళ్తున్నాం హ్యాపీ బోట్ ఎక్కొచ్చాం దుర్గం చెరువు. దుర్గం చెరువులో బోటు ఎక్కొచ్చాము. చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్. అస్సలు మెయింటెనెన్స్ లేదు, నీట్నెస్ లేదు, ఏం లేదు, టికెట్ లేదు. అందుకని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెత్త చెత్త చేసి పడేస్తున్నారు. స్మెల్. ఏదో లైట్ షో అంటే సరేలే వచ్చాం కదా, టైం అయింది కదా అని చెప్పేసి కూర్చున్నామే తప్పించి మెయింటెనెన్స్ లేదు అసలు. గవర్నమెంట్ ఇలా ఇంత కేర్లెస్గా ఉంటే ఎలాగా? పబ్లిక్ పార్క్ అని చెప్పిన తర్వాత అట్లీస్ట్ దానికి ఎంట్రీ ఫీజు అయినా పెడితే ఆ అమౌంట్ బాగు చేయించడం బెటర్. అప్పుడెప్పుడో బతుకమ్మ పూలు, వినాయక నిమజ్జనం చేసినప్పుడు అవన్నీ అక్కడే ఉన్నాయి. గబ్బు వాసన అసలు. పోయి మేము మళ్ళీ బోటింగ్ కూడా చేసాం అదే గబ్బు వాసన. ఇంకేం చేస్తాం ఇంత దూరం వచ్చిన తర్వాత? అస్సలు మెయింటెనెన్స్ లేదు, నీట్నెస్ లేదు. నాకు నచ్చలేదు అసలు. ఇక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు తెలుసా? మళ్ళీ ఇక్కడే ఏం చేస్తాం? ఊరికే వీకెండ్ అలా బయటికి వస్తే బాగుంటుంది కదా, బయట గాలి పీలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. వేస్ట్.
వేస్ట్ ఆఫ్ టైం బొక్క. ఇక్కడికి వచ్చాక ఆ మురికి నీళ్ళు బాగా పీల్చి గాలి పీల్చి ఆరోగ్యం బొక్క వేస్ట్ ఆఫ్. ఇక్కడ మెయింటెనెన్స్ లేదు, రాకూడదు. వెళ్దాం ఇంటికి. ఇదే సల్వీన్ వాళ్ళ ఆఫీస్. గౌరవ్ కలాడి. ఇది గౌరవ్ కలాడి. గైస్ వీళ్ళు ఇనార్బిట్ మాల్లో ప్యారడైజ్ టీ, ఎక్కడికి వచ్చినా టీ మాత్రం పడాలి కంపల్సరీగా. కొంచెం పెట్రోల్ టీ తాగితే. చూడండి గైస్, వీళ్ళంతా వీకెండ్ కదా, ఇంకా ఇదే పని. బయటికి రావడం, తిరగడం, తినడం, అలా ఉంది. అసలు ఇనార్బిట్ మాల్కి ఎందుకు వచ్చామంటే వాష్రూమ్కి పోవడానికి వచ్చాము. ఇక్కడ టీ తాగుతున్నాం. మేము ఇప్పుడు కిందకి ఎందుకు వచ్చాము తెలుసా? పైనుంచి కుకీ మ్యాన్ అనేది సల్వీన్ చూసింది, సో అది తీసుకోవడానికి వచ్చాము. గైస్, ఇనార్బిట్ మాల్లో కుకీ మ్యాన్ ఉంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా అక్కడే వేడి వేడి కుకీస్ చూడండి ఎలా ప్రిపేర్ అవుతున్నాయో. అవి తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే కంపల్సరీగా టేస్ట్ చేయండి.
మా ఇంటి దగ్గర షాషా షవర్మా అండ్ మంచి ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ టేస్ట్ అంతా బాగుంటుంది. సో ఇక్కడ లైట్గా నైట్ టైం కదా, బాగా తిరిగాము, ఆకలేస్తుంది. షవర్మాతో, బిర్యానీతో, ఇంకా ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్తో మా డిన్నర్ ఇక్కడే తినేసి కొంచెం అలా చల్లగాలి పీల్చుకొని అలాగా మేము వీకెండ్ ఎండ్ చేసాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Selvin Vlogs. Bye.